హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి వి ఛాయాదేవి గారు రచించిన అమృతహస్తం అనే కథను వినేద్దామండి. క్రితం రోజు నుండి ఒకటే గాలివాన. డ్రైనేజ్ హోల్స్ ఎంత పీల్చేస్తున్నా కూడా రోడ్లన్నీ నీళ్లు నిండి సుళ్ళు తిరుగుతూ జలాజంతరంలాగా ఉన్నాయి. ప్రళయ భీకరంగా ఉన్న ప్రకృతిని ఫ్రెంచ్ విండోలోంచి చూస్తున్న జగదీశ్వరి ఫోన్ రావటంతో దృష్టి అటు మళ్లించింది. ఫోన్ చేసింది పని మనిషి. ఇంట్లోకి నీళ్లు వచ్చినాయని రావటం లేదని చెప్పింది. షిట్, డర్టీ ఫెలోస్, ప్రతి వాళ్ళకి ఈ సెల్ ఫోన్లొకటి, అసలు ఈ ననాలి అని భర్త మీద మండిపడింది. ఆ సెల్ ఫోన్ ఆ పనమ్మాయికి ఇచ్చింది ఆయనే. అబ్బే, మరోలా అనుకోకండి, ఆయన వయస్సు 73 ఏళ్లు, ఆస్మా, షుగరు, అదనపు అర్హతలు. కాకపోతే ఆయన కమ్యూనిస్ట్ కమ్ క్యాపిటలిస్ట్. దాస్ క్యాపిటల్ చదువుతారు, భగవద్గీత కూడా చదువుతారు, కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్కి డబ్బిస్తారు, తిరుపతి హిందూలో నోట్లు కట్టలు వేస్తారు. కమ్యూనిస్టు క్యాపిటలిస్టు కూడా రావుగారు మావాడేనని అంటారు. ఆయన దసరా అప్పుడు ఫ్యాక్టరీ వర్కర్లకి బోనస్లు ఇస్తారు, ఆయుధ పూజ చేసి విందు ఏర్పాటు చేయిస్తాడు, వాళ్లతో కలిసి ఓ చెంచా బిర్యానీ తింటాడు, ఉపయోగపడే మంచి మంచి బహుమతులను ఇస్తాడు. వర్కర్లందరూ సార్ దేవుడంటారు. ఆయన కంపెనీలో స్ట్రైక్లు, లాకౌట్లు ఉండవు. డిసెంబరు 31 రాత్రి తనకవసరమైన ఆఫీసర్లందరికీ తమ మేడ మీద రహస్యంగా చైనీస్ డిషెస్, స్కాచ్ విస్కీతో పార్టీ ఏర్పాటు చేస్తాడు. తను కూడా వారితో కలిసి ఓ పెగ్గు తాగుతాడు. తరువాత అందరికీ బహుమతి కవర్లు అందుతాయి. వాళ్ళందరూ ఆయన్ని జనరస్ జెంటిల్మ్యాన్ అంటారు. ఆయనకు కావలసిన పర్మిట్ ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి, లాభాలు వస్తాయి. అంతా హిపోక్రసీ, దగా, తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆయనకొచ్చే లాభాల్లో ఈ ఖర్చంతా అంటారు అందరూ కార్మికుల సంబరం చూసి. పోనీ గుడ్డిలో మెల్ల మిగతా వాళ్లకంటే నయం కదా అంటారు ఆప్టిమిస్టులు. ఆ మాట మాత్రం నిజమే. ఆయన భార్య జగదీశ్వరి కంటే ఆయన 1000 రెట్లు నయం. ఎక్కువ స్వలాభం చూసుకున్నా కొంతలో కొంత అవతలి వాళ్లకు న్యాయం చేయాలనుకుంటాడు. ఇదిగో నిన్న వాచ్మెన్ తండ్రి పోయాడంటే 8000 ఇచ్చి పంపాడు. జగదీశ్వరి అదే పనిగా సనుగుతూ ఉంటే అన్నాడు, నేను మర్యాదగా ఇచ్చాను కాబట్టి సరిపోయింది. వాడు లోపలికి వచ్చి 8000 కాదు 80,000 తీసుకుంటే మాత్రం ఏం చేస్తాం? పోలీస్ రిపోర్టు ఇవ్వడానికి కూడా లేదు కదా, వాడెక్కడికి పోతాడు పని వదులుకొని అని. అలాగే ఇంట్లో బోలెడన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి. కొడుకు కూతురు గిఫ్టుగా పంపినవి, కొత్త మోడల్స్ అంటూ కొన్నవి. వాటిల్లోంచి పనమ్మాయికి ఒకటి, వంట మనిషికి ఇంకొకటి, ఇలా ఇచ్చేశాడు. ఏదైనా ఇబ్బంది అయితే సమాచారం తెలుస్తుంది కదా అని ఆయన వాదం. ఆయన మార్క్సిజం గురించి, వర్కర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి ఏదో కాస్త వివరించబోతాడు జగదీశ్వరికి. కానీ జగదీశ్వరికి మాత్రం మార్క్సిజం పనిలేని వాదనగా అనిపిస్తుంది. కార్మికుల శ్రమశక్తిని మనం దోచుకోవటం ఏమిటి? వాళ్లే తెలివి మీరి మనల్ని దోచేస్తున్నారని అంటుంది. పూర్వం పాచిపోయిన అన్నం ఇచ్చినా కళ్ళకద్దుకుని తినేవారు. ఆ మధ్య ఎప్పుడో పని మనిషిని అన్నం కాస్త మెత్తబడింది తీసుకోవే అని ఇస్తే, మీరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండమ్మా అని ముఖాన కొట్టినట్లు అంటూ వదిలేసిపోయింది. ఆహా, ఈ పనిదానికి ఇంత పొగరా అని పని మాన్పిస్తే ఇంకో పని మనిషిని కుదరనీయకుండా కట్టడి చేసింది. చివరికి అతి కష్టం మీద ఇంకొక పని మనిషిని మరో 200 రూపాయలు ఎక్కువిచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వంట పుట్టి సరోజినమ్మ పని మనిషికి టిఫిన్లు భోజనంలాగా మేపుతుంది. చిక్కని డికాషన్తో కాఫీ కడుపు నిండా పోస్తుంది. దాందేం పోయింది? దాని సొమ్ము కాదు కదా. తేరగా వచ్చిన సొమ్ము తంగేడు బద్ద. ఈ దరిద్రులంతా ఒక కట్టు. ఈ బికారి వెధవల సంగతి ఎక్కడో జర్మనీలో పుట్టి పెరిగిన మార్క్స్కేం తెలుసు? జర్మనీలో ఉన్న తెల్లతొక్కల వాళ్లు ఇంత బికారులు కారు, ఇంత తెలివిమీరిన వారు కారని ఆమె వాదన. ఈయన సోషలిజం, కమ్యూనిజం అంటూ కొంప కొల్లేరు చేస్తున్నారని ఆమె ఉద్దేశం. ముఖ్యంగా చంద్రానికి ఇల్లు కొనిపెట్టిన దగ్గర నుండి ఆమెకు ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంది. చంద్రం పరాయివాడేమీ కాదు, రావుగారికి పెద్దనాన్న మనవడు. తండ్రి చిన్న పరిశ్రమ స్థాపించి ఆస్తి పెంచుకుంటూ పోయాడు. ఆ పెద్దనాన్న రావుగారి నాన్న ఆస్తులు సమానంగా పంచుకున్నారు. కాకపోతే రావుగారి తండ్రి చిన్న పరిశ్రమ స్థాపించి ఆస్తిని పెంచుకుంటూ పోయాడు. పెద్దనాన్న దానాలు, సంతర్పణలు చేసి ఆస్తి కరగబెట్టాడు. రావుగారు చిన్న పరిశ్రమను పెద్దది చేసి అంచెలంచెలుగా పైకిపోతే పెద్దనాన్న కొడుకు రామబ్రహ్మం తండ్రి మార్గంలోనే మిగతా ఆస్తిని హారతి కర్పూరం చేశాడు. ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేసి కడసారిగా పుట్టిన చంద్రానికి డిగ్రీ మాత్రం చెప్పించి గంతకు తగ్గ బొంతను ఇచ్చి పెళ్లి చేసి తృప్తిగా దాటిపోయాడు. చంద్రంలోని నమ్మకస్తుడిని రావుగారి బిజినెస్ మైండ్ బాగా పసిగట్టగలిగింది. అప్పటికి ఆయనకి వయసు పైబడి ఓపిక తగ్గింది. కొడుకు అమెరికాలో ఏవో పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న గుజరాతీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు.
అతనికి ఇండియా రావటానికి కాదు గదా, ఫోన్ చేయడానికి కూడా తీరిక ఉండదు. క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని సింగపూర్లో స్థిరపడ్డ కూతురు కూడా దాదాపు అంతే. అలాంటి పరిస్థితుల్లో తనకు సహాయంగా ఒక మనిషి కావాల్సి వచ్చింది. అప్పుడు ఈ చంద్రం తగిలాడు. అటు ఆఫీసు పనుల్లోనూ ఇంటి వ్యవహారాల్లోనూ తలలో నాలుక అయ్యాడు. పైగా పెద్దనాన్న కుటుంబం పరిస్థితి అంతరాంతరాల్లో ఎక్కడో ఉన్న బాధను చంద్రాన్ని దగ్గరకు తీయడం ద్వారా తగ్గించుకోగలిగాడు ఆయన. మొన్నీ మధ్య చంద్రానికి తమ ఇంటికి దగ్గరలో ఓ ఇల్లు చౌకలో వస్తే కొనిపెట్టాడు. ఇల్లు కాస్త డౌన్ రోడ్లో ఉన్నా బాగానే ఉన్నది. తనకు అర్ధరాత్రి అపరాత్రి అయినా అందుబాటులో ఉంటాడు అన్న ఆలోచనతోనే కొన్నాడు. అది జగదీశ్వరి దుగ్ధ. ఆమెకు అత్తగారి బంధువులు, ముఖ్యంగా పైసాకు టికానా లేని వాళ్లను తగిలించుకోవటానికి అస్సలిష్టం లేదు. కాని ఆమెకు తన భర్త వ్యాపార దక్షత తెలుసు. అంతేగాక ఆమెకు చంద్రం భార్య సీతాలక్ష్మి తెగ నచ్చేసింది. సీత ఎప్పుడు పడితే అప్పుడు ఆమె సేవ చేసుకుంటూ ఉంది. శుక్రవారం నాడు ఆమె సందడి జుట్టు కుంకుల రసంతో తలంటి డ్రయ్యర్తో కాక సాంబ్రాణి పొగవేసి ఆరబెట్టి చిక్కులు తీసి జడవేసి చుట్టజుట్టి పూలు మాలగట్టి పెట్టి పూజకు ఏర్పాట్లు చేసిపోతుంది. అరికాళ్ళు మంటలంటేనో నడునొప్పి వస్తేనో నూనె మర్దనా చేస్తుంది. అడపాదడపా వచ్చే విందులకు పూజలకు నడుం కట్టి నిలబడి వంటవాలను సమర్థించి ఆ తరువాత ఇల్లు సర్ది ఒక కొలిక్కి తెస్తుంది. అంతేకాదు ఆమె బడాయి కబుర్లన్నీ ఓపిగ్గా శ్రద్ధగా విని ఆమె అహాన్ని తృప్తిపరుస్తుంది. జగదీశ్వరి సీతను తనకు తోడుగా బజారుకు తీసుకువెళ్తూ, ఏమే సీత, ఎప్పుడన్నా ఏసీ కారులో వెళ్ళావటే అంటుంది ఆమెకి ఎంతో ఫేవర్ చేసినట్లుగా. దానికి సీత, ఏసీ కారా నా బొందా, మేమసలు ఆటో కూడా ఎక్కం, ఎక్కడికెళ్ళినా బస్సులోనే. ఈ చోద్యం వినండి అత్తయ్యా, ఎప్పుడన్నా మా వాళ్ళింటికి వెళ్ళాలంటే మా ఆయన అడ్డదారిన వెళ్తే 2 కిలోమీటర్లే కదా, నడిచి వెళ్ళు, నడక ఆరోగ్యం అంటారు అని అమాయకంగా నవ్వుతుంది సీతాలక్ష్మి. జగదీశ్వరి విరగబడి నవ్వుతుంది. పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న పళ్ళు, స్వీట్లు, తన మనవలు వదిలిపెట్టిన బట్టలు ఇస్తూ, పాపం మీరేం కొంటారు ఇవన్నీ అంటూ ఇస్తుంది. సీత అస్తారుబతంగా తీసుకెళ్తుంది. అయితే సీత అత్తగారు పార్వతమ్మ దగ్గర ఈ ఆటలేం సాగవు. జగదీశ్వరి కొడుకు గురించి బడాయిలు చెప్పబోతే, ఏమే జగ్గమ్మ, నీ పంజాబీ కోడలు నీ కంచంలో కాస్త రొట్టెముక్కైనా వేస్తుందా, అసలు నీ మనవలతో ఎప్పుడన్నా మాట్లాడావా అని ఆరాలు తీస్తుంది. జగదీశ్వరి అమెరికా 4-5 సార్లు వెళ్ళింది. మాట్లాడడానికైనా కంచంలో పెట్టడానికైనా వాళ్ళసలు కనపడితేగా. కనపడినప్పుడెప్పుడో ఒకసారి హలో అంటారు. మిగతా కావాల్సినవి పనివాళ్లు అమరుస్తారు. వస్తే వచ్చావా అనరు, పోతే పోయావా అనరు. చీమలు దోమలు ఇంట్లోకి వచ్చి వెళ్ళినట్లే కూతురు దాదాపు అంతే, వాళ్ళ లోకం వేరు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కాని పార్వతమ్మ అనడం జగదీశ్వరికి నచ్చదు. చుప్పనాదితనం, అందుకే అడుక్కు తింటున్నారు అని పళ్ళు కొరుక్కుంటుంది. ఇంటికి సీత రావచ్చు, ఆవిడ రాకూడదు. రావుగారికి మధ్య కాటరాక్ట్ లాంటి మైనర్ ఆపరేషన్లు 2 జరిగాయి. కొడుక్కి ఒక్కసారి కూడా రావటానికి తీరిక లేదు. జగదీశ్వరి ఫోన్ చేసి చెప్పినప్పుడు, నాకిప్పుడు రావడానికి ఎట్లా తీరుతుందమ్మా, మేజర్ ఆపరేషన్లు కాదుగా, చంద్రం చూసుకుంటాళ్లే, నేను ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. అన్నట్లుగానే చంద్రంకి ఫోన్ చేసి బోలెడు సలహాలు సూచనలు ఇచ్చాడు. అవన్నీ తాను అప్పటికే అమలు చేస్తున్నవే అయినా, అలాగే అన్నయ్య, అలాగే అలాగే అంటూ లక్ష్మణస్వామిలా అన్నిటికీ తలూపాడు చంద్రం ఫోను ముందర. కూతురు 2-3 సార్లు వచ్చి చూసి వెళ్ళింది. కాని చూసి వెళ్లటం వరకే. చేయాల్సింది మాత్రం చంద్రము సీతే. పైగా వచ్చినప్పుడల్లా ఆమెకు 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా చీరాసారా పెట్టాలి. అయినా లెక్కలేనట్లు మాట్లాడుతుంది. ఇంతలో వంట మనిషి కూడా ఫోన్ చేసి రానని చెప్పింది జగదీశ్వరికి. అనుకున్నదే, సరే పనికి ఆదివారమే అయినా ఆత్మారాముడికి ఆదివారం కాదు గదా అనుకుంటూ ఇల్లంతా పరిశీలించింది. వంటింట్లో సింకు నిండా గిన్నెలు, పాచి ఊడవని గదులు, ఇంత లోతున ఉన్న ఇల్లు. అయినా కంగారు పడలేదు జగదీశ్వరి. ఎందుకో కంగారు, సీత ఉన్నది గదా, అప్పనంగా లక్షలు పోసి ఇల్లు కొనిచ్చింది దేనికి, ఫోన్ తీస్తూ అనుకుంది. అలా ఫోన్ అందిందో లేదో ఇలా పరుగెత్తుకుని వచ్చింది సీత. రాగానే పనిలోకి దిగిపోయింది. ఇల్లు ఊడ్చి రోట్లో పచ్చడి రుబ్బి ఇడ్లీలు వంట చేసి పెట్టి వెళ్ళింది. మళ్ళీ సాయంత్రమే వచ్చి పుల్కాలు కూర చేసి హాట్ ప్యాక్లో సర్ది వెళ్లబోతూ ఉంటే, సీత, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవే, వాచ్మ్యాన్ కూడా లేడు అని ఆర్డర్ వేసింది జగదీశ్వరి. ఎప్పుడన్నా అవసరం పడితే అలా ఉండటం అలవాటే సీతకు. కాని ఇప్పుడు మాత్రం తటపడాయిస్తూ ఉండిపోదును గాని అత్తయ్య గారు, అత్తయ్యకు కాస్త నలతగా ఉంది. ఇంటి పక్కన డాక్టర్కి చూపించాం. పిల్లలు ఆయన ఏం తంటాలు పడుతున్నారో, ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయండి, ఆయన వస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది సీత.
పోనీ అందర్నీ ఇక్కడికే రమ్మనకపోయావా? ఆ పిల్ల అక్కడా ఇక్కడా ఏం తంటాలు పడుతుంది అన్నారు రావుగారు. జగదీశ్వరి ముక్కు మూతి విరిచింది. ఇంకా నయమే, వేలుబట్ట సంధిస్తే కాలు పెడతారు. మీ వదినకి అసలే మహా ఓర్వలేనితనం. నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. ఏమీ అవసరం లేదు అంది. గాలి తగ్గిపోయి వర్షం ఇంకా ఎక్కువైంది. ఆకాశం నిండా కారు మబ్బులు. 6 గంటలకే అర్ధరాత్రి అయినట్లు ఉంది. రావుగారికి ఈ రొజ్జగాలి తగిలితే ఆయాసం వస్తుంది. అందుచేత ఆయన పుల్కాలు తినేసి మందులు వేసుకుని గట్టిగా మఫ్లర్ బిగించి కట్టుకుని ఆ తరువాత బెడ్రూమ్ తలుపులు కిటికీలు గట్టిగా బిగించేసి ముఖం నిండా రగ్గు కప్పుకొని కదలకుండా పడుకున్నారు. జగదీశ్వరి తిన్న తర్వాత ఏం తోచక కాసేపు పేపర్ చదివింది. ఆ తర్వాత మ్యాగజైన్స్ చదవటం మొదలుపెట్టింది. ఇంకో గంటకి ఇన్వర్టర్ పనిచేయటం మానేసింది. ఛార్జింగ్ అయిపోయినట్లుంది. కాస్త జాగ్రత్తగా వాడుకోవలసింది అచ్చచ్చో అనుకుంది. ఇక చేసేది లేక బెడ్రూంలోకి నడిచింది జగదీశ్వరి. రావుగారు ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉన్నారు. మేలుకొని ఉన్నారో నిద్రపోతున్నారో కూడా తెలియటం లేదు. ఆయనను కదిలించడం ఎందుకు? అసలే ఒంట్లో బాగోలేదు కదా అనుకుంటూ తను కూడా పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. కాని వేళకాని వేళ కావటం వలన నిద్ర రావటం లేదు. గదిలో ఉన్న బెడ్ లైట్ కూడా పూర్తిగా ఆరిపోయి చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. జగదీశ్వరికి చీకటిగా ఉంటే అస్సలు తోచదు. ఊపిరి ఆడనట్లు ఉక్కిరి బిక్కిరిగా ఉంది. చీకటి గదిలో ఉండలేకపోతోంది. తలనొప్పి కూడా మొదలైంది. ఊహో, లాభం లేదు అనుకుంటూ తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది. హాలు కూడా అంధకార బంధరంగానే ఉంది. క్యాండిల్ వెలిగించాలి. కానీ అవెక్కడున్నాయో తెలియదు. సీతనడిగితే వెంటనే ఫోన్ చేసింది. కానీ సిగ్నల్స్ అందటం లేదు. వంటగదిలో ఎక్కడన్నా దొరుకుతాయేమోనన్నట్లుగా తలుపులు తీసింది. గంపెడు చీకటిని చీలుస్తూ సన్నని కాంతిధార గదంతా వ్యాపించి ఉంది. సీత దేవుడి దగ్గర సాయంత్రం వెలిగించిన దీపారాధన. ప్రాణం లేచి వచ్చింది. ఇంకా నూనె పోసి ఒక కుంది తీసుకుని వచ్చి హాల్లో పెట్టింది. వాన శబ్దం తప్ప ఎక్కడా అలికిడి లేదు. అందరూ తలుపులు బిగించుకొని ఇళ్లలోనే ఉండిపోయినట్లుంది. పనిమనిషి జాడలేదు. పగలు అందంగా పూల గుత్తులతో ఊగిన గన్నేరు చెట్లు ఇప్పుడు జుట్టుబీరు వేసుకున్న దయ్యాల్లాగా ఊగుతున్నాయి. ఉన్నట్లుండి మనసునేదో నిర్వేదం ఆవరించింది జగదీశ్వరికి. నిర్జనమైన దీవిలో ఏకాకిగా ఉన్న భావన. వేలు ఖరీదు చేసే గద్వాల్ చీరగాని, ఒంటి నిండా ఉన్న ఆభరణాలు గాని, ఇంటి నిండా ఉన్న ఖరీదైన ఫర్నిచర్ గాని ఆ నిర్వేదాన్ని ఆపలేకపోతున్నాయి. ఎదుటి మనిషి సంతోషించినప్పుడే గదా సంపద సార్థకత. అలాంటి వారు ఎవరూ లేకపోతే ఎంత ఉండి ఏం లాభం? ఈ జీవన సంధ్యవేళ మృత్యువు ముంచుకొస్తే నేనున్నానని స్పశన అందించే ఎవరో ఒకరు కావాలి తనకిప్పుడు. హఠాత్తుగా ఆమెకు తన చిన్నతనం, తమ ఊర్లో ఉమ్మడి కుటుంబం గుర్తుకు వచ్చాయి. మంచంలో కూర్చుని పెత్తనం చేసే తాతమ్మ, తల్లి కాళ్ళు ఒత్తుతూ మాట్లాడే తాతయ్య గుర్తుకు వచ్చారు. పెద్దనాన్న, బాబాయిలు పొలం వెళితే నాయనమ్మ, అమ్మమ్మ, పిన్నులు కలిసి ఇంట్లో వాళ్లకే కాక అంట్లు తోమే ఏనాదులకు, పొలాల్లో పనిచేసే పాలేళ్లకు, గొడ్లు కాచే బుడ్డాలకి, అతిథులకు, అడుక్కునే వాళ్లకు వండి వార్చేవాళ్లు. మధ్యాహ్నం కబుర్లాడుకుంటూ ఒడ్లు దంపటం, పప్పులు విసరటం, అప్పడాలొత్తటం, ఒడియాలు వల్చటం చేసేవాళ్లు. ఒక బాబాయి కాలు అవుడు. ఆయన పొలం పనికి వెళ్లేవాడు కాదు. ఇంట్లోనే ఉండి నార తీసి తాళ్లు పేనటం, నులక మంచాలల్లటం, చెట్ల పాదులు చేయటం చేసేవాడు. దొడ్లో కాసిన కాయ, కమ్మ ఎవరూ ఎత్తుకుపోకుండా కుంటికాలు ఎగరేసుకుంటూ కాపలా కాస్తూనే ఉండేవాడు. అప్పట్లో వార్డ్రోబుల నిండా పొర్లిపోయే బట్టలు లేవు. కాని సంక్రాంతి పండక్కి, దసరాకి కుట్టించిన 2 జతలే ఎంత ఆనందాన్నిచ్చేవి. పెళ్లిళ్ళైతే ఊరంతా సంబరమే. పెద్దనాన్న ఒక్కగానొక్క కొడుకు ఆ రోజుల్లోనే అమెరికా వెళ్ళాడు. తల్లికి పక్షవాతం వచ్చి మంచం పట్టినా అటు తల్లిదండ్రులు కాని ఇటు కొడుకు గాని ఎటువంటి ఇబ్బంది పడకుండానే గడిచిపోయింది. అంతెందుకు, తండ్రి లేని లోటు తెలియకుండానే పెరిగింది తాను. అందరికన్నా తనకే ఎక్కువ కట్నమిచ్చి మంచి సంబంధం చేశారు. కష్టాలు లేవని కాదు, కాని కష్టం పలుచనైపోయేది 10 మంది పంచుకోవటం వల్ల. సుఖం 10 రెట్లయ్యేది అందరూ కలిసి అనుభవించటం వల్ల. ఇది కదా భారతీయ కమ్యూనిజం. సర్వేజన సుఖినో భవంతు అన్నది భారతీయ నానుడి కదా. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెతలు మనవి కావా? అరచేతి చేతివేళ్లు సమానంగా ఉండనట్లే సమసమాజ స్థాపన అనేది అసాధ్యమైన విషయం. కాని ఆ చేతివేళ్లను అంతర్లీనంగా కలిపి ఉంచే అమృతహస్తం కాదా మన భారతీయ సంస్కృతి? ఎప్పుడో మార్క్స్ పుట్టడానికి ముందే చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. సంపదనెట్లా వ్యయపరచాలో తెలిపాడు. ఎంత వాడుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఎంత దాన ధర్మాలకు, ఎంత పుణ్యకార్యాలకు అన్నది శాస్త్రీయంగా రచించాడు.
చంద్రగుప్తుడు లాంటి రాజులు దానిని పాటించారు. చరిత్రను స్వర్ణయుగం చేశారు. ఏది ఆ స్వర్ణయుగం? ఏకబంధ హస్తం దాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశం పేరుకు ఒక సోషలిస్టు దేశం. దాన్ని సమర్థించటానికి రాజ్యాంగంలో ఎన్నో ప్రకరణలు, ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఏం లాభం? వాటిని మించిన దొడ్డిదారులెన్నో ఉన్నాయి. తరతరాల వారసుల కోసం నల్లధనం దాస్తున్నారు. ఈ సంపద గురించే దారుణ కృత్యాలు చేస్తున్నారు. తల్లి కొడుకుల్ని అన్నదమ్ముల్ని కాకుండా చేస్తున్నారు. చివరికి ఏకాకులుగా మిగులుతున్నారు. తానుగాని భర్తగాని ఎవరు ముందు చనిపోయినా మిగిలిన వారు ఒంటరే కదా. ఏ కొడుకు ఏ కూతురు తోడు నిలవరు. చంద్రం సీత ఇద్దరూ ఎంత విశ్వాసంగా ఉంటారు. కాని తాను ఎంత నిర్దయగా తీసిపారేస్తుంది వాళ్ళని. పాపం, వాళ్ళు తన పిల్లల్లాంటి వారు కారా? అంతా పోగేసి తన పిల్లలకే పెట్టాలా? ఆ నిశీధిలో జగదీశ్వరి మనసు సీత కోసం, చంద్రం కోసం ఆక్రోశిస్తోంది. ఇంతలో గేటు దగ్గర ఏదో అలికిడి, హడావిడి లీలగా వినిపించింది. ఆ తరువాత తపతపమంటూ నీళ్లలో నడుస్తున్న అడుగులు చప్పుడు. జగదీశ్వరి ఆలోచనల నుండి తెప్పరిల్లి దిగ్గున లేచి వెళ్లి కిటికీ గుండా చూసింది. అప్పటికి వాళ్ళు ఎవరో కాని పోర్టికోలోకి వచ్చేశారు. ఓ బ్యాగుని తల్లిని పట్టుకొని చంద్రం, పిల్లల్ని పట్టుకొని సీత రెయిన్ కోట్లు గొడుగులతో వస్తున్నారు. నిజమా కలా? జగదీశ్వరి పరుగెత్తుతున్నట్లు వెళ్లి తాళం తీసి తలుపులు తెరిచింది. సీత లోపలికి వస్తూ, అత్తయ్యగారు, పైన ఎక్కడో చెరువు కట్ట తెగిందట. వీధి చివర డ్రైనేజ్ కాలువ పొంగిపోయి నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అందరూ వెళ్లిపోతుంటే జగదీశ్వరి సీత చెప్పేది వినిపించుకోలేదు. ఏదో పెన్నిదిని చూస్తున్నట్లు అపురూపంగా చూస్తూ, అయ్యయ్యో, ముందు లోపలికి రండి. సీత, త్వరగా వెళ్లి క్యాండిల్స్ వెలిగించుకొనిరా. నాకెక్కడున్నాయో కనపడటం లేదు. అక్కయ్య, ఇలా వచ్చి కూర్చో ముందు. అసలే ఒంట్లో బాగోలేదన్నది సీత అంటూ పార్వతమ్మను కూర్చోబెట్టింది. టవల్స్ తెచ్చిచ్చి తలలు తుడుచుకోండి ముందు, తర్వాత బట్టలు మార్చుకోవచ్చు. అమ్మయ్యా, సీత, క్యాండిల్స్ తెచ్చావా అని హడావిడి చేసింది. ఈ హడావిడికి లేచి వచ్చిన రావుగారికి చంద్రం విషయం వివరిస్తూ ఉంటే మధ్యలోనే అందుకుని, అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా చంద్రం. మీ బాబాయి కక్కుర్తిపడి ఆ గుంటల్లో ఇల్లు కొనిపెట్టారు. ఇక దాని సంగతి ఎందుకు? వదిలేయ్యి. లంకంత ఇల్లు ఉన్నది, మనకు చాలదా? పైన అన్నయ్య గది, అక్కయ్య గది ఖాళీగారే ఉన్నాయిగా. శుభ్రంగా అవి వాడుకోండి. సీత, ఏమన్నా తిన్నారా? ఈ ఉపద్రవానికి ఏం తిని ఉంటారులే. నువ్విలారా. మాటలు ప్రవాహంలా వస్తున్నాయి జగదీశ్వరికి. ఆశ్చర్యంగా చూస్తున్న రావుగారిని ఓరకంట చూసి వంటగదిలోకి నడుస్తూ, రేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ మునిగిపోయిన ఇంట్లో పనికి వచ్చే వస్తువులేమన్నా ఉంటే తెప్పిస్తే సరిపోతుంది అనుకుంది జగదీశ్వరి. ఇప్పుడు ఆమెకు 5,000ను కలిపి ఉంచే అమృతహస్తం వెంకటేశ్వర స్వామి అభయహస్తంలా కనబడుతుంది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.